అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం వాస్తులో ఈరోజు చర్చించుకోబోయే టాపిక్ ఏంటంటే ఉత్తర ఫేసింగ్ ఇంటికి ఏ ప్లేస్లో సింహద్వారం పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయని తెలుసుకుందాము. ఇది మనం మన స్థలాన్ని 9/9 గ్రిడ్ ఏకాశితిపాతం తీసుకుని 9/9 గ్రిడ్ వేసుకున్నప్పుడు గర్భగృహాన్ని ఇలా వస్తుందన్నమాట. దీనికి దిక్కులు తీసుకుంటే ఈరోజు మనం ఉత్తర ఫేసింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇదిగో చూడండి, ఇది ఉత్తరం ఇటువైపు, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. అయితే ఈ ఉత్తరాన్ని మన స్థలాన్ని ఏకాశితి పథం తీసుకోవాలని మనం ఫస్ట్ నుంచి చెప్తానేమో 9/9 గ్రిడ్ వేసుకున్నప్పుడు ఇలా వస్తుంది 9 భాగాలుగా. అంటే దీనికి విదిక్కులు చూసుకొని ఇక్కడ ఇది ఉత్తరం వైపు కదా, ఇటు పై ఎత్తున వాయువ్యం, ఇటు ఈశాన్యం, ఇటు ఆగ్నేయం, ఇటు నైరుతి, ఇవి విదిక్కులు అనమాట. అయితే ఏ ప్లేస్లో పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయి చూద్దాం ఈరోజు. ఇప్పుడు 1వ నెంబర్ ప్లేస్లో పెడితే చూడండి, వధ, రోగబంధనం, హాని. అంటే ఇక్కడ వధ అంటే మీనింగ్ కూడా ఏంటంటే వధించడం. వధించడం అంటే చంపడం అని అర్థం. అలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి, హాని జరగవచ్చు అనేది అక్కడ మీనింగ్ అనమాట. నెక్స్ట్ రెండోది నాగా ప్లేస్. ఈ 9 ప్లేసులు కూడా మీరు వర్షం చూసుకుంటే ఇది ఫస్ట్ ప్లేస్ రోగ, 2వ ప్లేస్ నాగ, 3వ ప్లేస్ ముఖ్య, 4వ ప్లేస్ బల్లాట, 5వ ప్లేస్ సోమ, 6వ ప్లేసు చెరక అంటారు, భుజిగాని కూడా అంటారు, 7వ ప్లేస్ అదితి, 8వ ప్లేస్ దితి, 9వ ప్లేస్ సికి. అయితే ఇక్కడ 2వ ప్లేస్ చూసుకుంటే శత్రు భయం, దరిద్రం, సర్ప భయం అని కూడా చెప్పారు మనకి. అంటే ఈ 2వ ప్లేసు అంత మంచిది కాదనమాట. ఇంకా దరిద్రం అంటే అంతకన్నా మనం చెప్పాల్సిన ఏం లేదు. అష్టదరిద్రాలు అనుభవిస్తుంటే ఇంకొకళ్ళ గురించి స్పెషల్గా చెప్పేదే ఉంది చెప్పండి. అలాగే శత్రు భయం కూడా. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళతోనో లేకపోతే ఎవరితోనో చిన్న చిన్న గొడవలు సహజంగా, వీటి వల్లే మనకి శత్రుత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే సర్ప భయం కూడా. ఇప్పుడు చిన్న చిన్న గొడవలు ముదిరితేనే కదా మనకి శత్రుత్వాలు, మనుషులు శత్రువులకు మారిపోయేది అట్లా. నెక్స్ట్ 3వ ప్లేస్లో పెట్టుకుంటే ధనము, బ్రాహ్మణం. అంటే ఈ ప్లేస్లో పెట్టుకుంటే ధనం ఉంది కానీ బ్రాహ్మణంలాగా అంటే సాధు జీవుల్లాగా జీవిస్తారు అని అర్థం అనమాట. అయితే 4వ ప్లేస్ చూసుకుంటే కీర్తి, ఐశ్వర్యం, అధిక ధనలాభం. ఇక్కడ ఏంటంటే కీర్తి అంటే కొంతమందికి ఐశ్వర్యం ఉంటుంది కానీ పేరు ప్రతిష్టలు రావు. అట్లాగా కీర్తి, ఐశ్వర్యం అంటే ధనలాభాలు కూడా, ధనము, ధాన్యం, అట్లా అధిక ధనలాభం అనమాట. పేరు ప్రతిష్టలు ప్లస్ ధనలాభం. అలా నెక్స్ట్ చూసుకుంటే 5వ ప్లేసు ధర్మశీలం. ఇక్కడ ధనలాభం కూడా ఉంది, ధర్మశీలం, ధనలాభం. అది రాయటం మర్చిపోయాను. 6వ ప్లేస్ తీసుకుంటే చెరక ప్లేస్లో జలగండం, మారణం, అట్లా. అంటే గండ దోషాలు అనేవి ఏమన్నా అనుకుంటే ఈ స్థానంలో డోర్లున్నప్పుడు అతనికి బాగా వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే బాగా పనిచేసే అవకాశం. అంటే పెద్దలు దినదిన గండ నూరేళ్ళ ఆయుష్ అంటూ ఉంటారు కదా. అట్లాగా మనకేమైనా గండాలు ఉన్నా రాజపెట్టిన గబుక్కుని తప్పించుకోలేక ఆ గండాల బారిన పడుతూ ఉంటాం. అట్లాగే నెక్స్ట్ అతిథి ప్లేస్లో తీసుకుంటే కుక్షి రోగం, స్త్రీ దోషం. కుక్షి రోగం అంటే ఏం లేదు, కడుపుకు సంబంధించిన రోగాలు అని అర్థం. కుక్షి అంటే కడుపుకు సంబంధించిన రోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అట్లానే స్త్రీ దోషం, స్త్రీ హాని. కడుపుకు సంబంధించిన రోగాలు వచ్చేసి ఆ ఇంట్లో స్త్రీలకి ఎప్పుడు ఏదో ఒక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏవో ఒక ఇబ్బందులు ఇట్లా తలెత్తుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్త్రీ కులనాశనం, ధననాశనం. అంటే ఇక్కడ తీసుకుంటే దితి ప్లేస్లో తీసుకుంటే ఏంటంటే కొంతమందికి ఒకసారి కొన్ని రోజులు బాగా ఉండి కష్టపడిన తర్వాత వాళ్ళకి అనుకోకుండా కొంత ధనలాభాలు వెళ్ళి కలిసి వచ్చి కొంచెం త్వరగా ఐశ్వర్యవంతులు అవుతారు. అలాంటి వాళ్ళల్లో ఏంటంటే కొంతమంది స్త్రీలకి ఈగో వచ్చేస్తుంది. ఈగో వచ్చేసినప్పుడు అందరిని, అంటే కులనాశనం అన్నాం కదా, అంటే వాళ్ళతోటి వాళ్ళని లెక్క చేయకపోవటం. పెద్దలు అంటారు చూసారా, నడిమంత్రపు సిరి వచ్చిన తర్వాత ఏంటమ్మా వీళ్ళు ఇలా తయారయ్యారు అన్న టైప్లో
ఆ స్త్రీ ఏంటంటే కొంచెం ఈగో అహంకారం పెరిగిపోయి మిగతా వాళ్ళని కొంచెం దురుసుగా ప్రవర్తించడం, దురుసుగా మాట్లాడడం ఇట్లా చేయడం వల్ల తన పతనానికి తనే దారి తీసుకొని అట్లా నాశనం అవుతూ ఉంటారనమాట. ఇక 9వ ప్లేస్లో తీసుకుంటే అగ్ని భయము. అగ్ని భయం ఇక్కడ యజమానికి హాని కూడా ఉంది. అగ్ని భయం ఇవి ఏ ప్లేస్లో పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనం జనరల్గా ఈ రోజులలో ఎలా పడుతున్నాయి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే, ప్లస్ ఇంకోటి మర్చిపోయాను, అందరూ కొంతమంది ఫోన్ చేసి ఈ ఏకాశితి పథం తీసుకున్నారు కదండి, ఇక్కడ బ్రహ్మస్థానం ఎక్కడ వస్తుంది అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ దానికి వీడియో కూడా చేశాను, అయినా కూడా మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ 9/9 గ్రిడ్ వేసుకున్నప్పుడు ఈ మధ్యలో ఉన్న 9 భాగాలని బ్రహ్మస్థానం అంటాం. ఈ మధ్యలో ఉన్న ఈ 9 భాగాలు, ఈ 9 భాగాలని బ్రహ్మస్థానం అంటాం. ఈ బ్రహ్మస్థానంలో పిల్లర్స్ రాకూడదు, గోడలు ఇట్లా రాకుండా జాగ్రత్తగా చూసుకొని అంతప్పటికీ ఓపెన్ ప్లేస్గా ఉండడమే మంచిది. దీని గురించి కూడా ఒక 2 నిమిషాలు చెప్తాను. ఇది ఒకసారి మీరందరూ జాగ్రత్తగా గమనిస్తే మనం ఈ రోజులలో జనరల్గా ఎలా డోర్లు పెట్టుకుంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. మనకి జనరల్గా ఈ రోజులలో డోర్లు ఎలా పెడుతున్నారంటే, ఇది మన స్థలం అనుకోండి, ఇది చుట్టూ ప్రహరీ అనుకోండి. మళ్ళీ ఏ దిశ అయినా సరే నేనేం చెప్తానంటే 4 దిక్కులు సరే, 4 దిక్కులు కూడా ప్రహరీ వదలండి అని చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉత్తరం అనుకోండి, ఇదే దక్షిణం అనుకోండి దిశలు. ఇప్పుడు ఇది పడమర, ఇది వచ్చేసి తూర్పు. అయితే ఈ రోజులలో మనకి సింహద్వారం ఎక్కడ పెడుతున్నారు, మనం ఇప్పుడు చూసాము ఎక్కడెక్కడ పెట్టుకుంటే ఏ ఫలితాలు వస్తాయనేది. జనరల్గా ఏంటంటే ఈరోజు తీసుకొచ్చి ఈ రోజులలో మళ్ళీ ఇలానే మూలకే పెట్టేస్తున్నారు. మనకేంటి 4వ స్థానం, 5వ స్థానం, 3, 4, 5లు పెట్టుకోవచ్చు అన్నప్పుడు, సరే 4వ స్థానం, 5వ స్థానం తీసుకున్నా కూడా ఇక్కడ వచ్చేస్తుంది డోరు, ఇక్కడ పెట్టుకోవచ్చు. వీళ్ళు జనరల్గా తీసుకొచ్చి ఇదే ఈశాన్యం ప్లేస్లో మళ్ళీ ఇక్కడ పెడతా ఉంటారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఏ దిశ అయినా సరే ఇంటికి మనం గుడికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ ఎలా చేస్తామో అలా ప్రదక్షిణ క్రమంలో మన గృహంలోనికి ఎంటర్ అవ్వాలన్నమాట. అది మనకి శాస్త్రం చెప్పింది. అది పూర్ణబాహు ప్రవేశం అంటారు. పూర్ణబాహు ప్రవేశం ఉత్తమం, ఉత్సంగ ప్రవేశం కూడా ఉత్తమే. అయితే ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తూర్పు అనుకోండి. తూర్పు అయితే ఇప్పుడు 4వ ప్లేస్లో డోర్ పెట్టుకున్నారు, ఇక్కడ వచ్చింది. గేట్ ఏం చేస్తాం, మనకి ఈ స్థలం మొత్తానికి దీనికి గేట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఇట్లా ఎంటర్ అయ్యి ఇట్లా వెళ్ళేదయ్యి ఇట్లా వెళ్ళి ఇట్లా ఎంటర్ అవుతుంటే ఇది ప్రదక్షిణ క్రమంలో ఎంటర్ అవుతున్నాం, ఈ లెక్క వేరు. నెక్స్ట్ మళ్ళీ దక్షిణం అయితే ఇక్కడ గేట్ తీసుకున్న, ఇక్కడ 4వ ప్లేస్లో డోర్ పెట్టుకున్న, ఇట్లా ఎంటర్ అయ్యి కొంచెం ఇలా ఇలా తిరిగి ఇలా ఎంటర్ అయితే ఇది ప్రదక్షిణ క్రమంలో ఎంటర్ అయినట్టు. అలాగే పశ్చిమం కూడా తీసుకోండి. పశ్చిమంలో సరే సెంటర్ ద్వారం తీసుకున్నా, 4వ ప్లేస్ 5వ ప్లేస్ తీసుకున్నా, గేటు కూడా అయితే దీనికి ఉత్సంగ ప్రవేశం అని తీసుకోవచ్చు. ఇటు మూలకి వెళ్తుంది, ఇప్పుడు నైరుతి మూలకి జనరల్గా అందరూ ఒప్పుకోరు 4-5 ప్లేస్లలో పెట్టాలంటే. ఉత్సంగ ప్రవేశం తీసుకోండి, ద్వారం ఎదురుగా గేటు, ఇట్లా డైరెక్ట్ వచ్చేసి ఇట్లా గృహంలోకి రావచ్చు. అట్లాగే ఇది కూడా సరే ఈ మధ్య ప్లేస్లో మన గేట్ తీసుకున్నప్పుడు అయితే ఉత్సంగ ప్రవేశం అన్నా తీసుకోవాలి, లేదా ఇంకొంచెం ఇటు జరిపి పూర్ణభావ ప్రవేశం. అప్పుడు ఎలా ఎంటర్ అవుతాం మనం, ఇట్లా ఎంట్రీ అయ్యి కొంచెం ఇటు తిరిగి ఇట్లా ఎంట్రీ అవుతాం. ఇది ఇప్పుడు ఏంటంటే ప్రదక్షిణ క్రమంలో గుళ్ళో ప్రదక్షిణ ఇలా చేస్తాం కదా, అట్లాగా ఇట్లా ఎంట్రీ కొంచెం ఇటు ఇటు వచ్చేసి ముందుకి ఇలా ఎంటర్ అవుతాం. ఇది పూర్ణబాహు ప్రవేశం, ఇలా ఎంటర్ అవ్వాలి. కానీ జనరల్గా ఏం చేస్తున్నారు ఈ రోజులలో, ఇక్కడ ఈ మూలకే పెడతారు. జనరల్గా కొంతమంది ఏంటంటే ఇక్కడ మా కార్ పార్కింగ్ కావాలి అని చెప్పేసి ఇట్లా క్రాస్ కట్ చేసేసి ఇక్కడ గోడలు ఇవన్నీ తీసేసి ఇట్లా ఇక్కడ సింహద్వారం పెట్టి ఎంటర్ అవుతూ ఉంటారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనకి ఎప్పుడైనా సరే గృహం చతురస్రాకారంలోనే ఉండాలి. ఇప్పుడు ఈ కారు పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అని పెట్టేసి ఇక్కడే గేటు పెట్టేస్తారు. ఇక్కడ ఈ మూల నుంచి ఈ మూలకు పెద్ద గేటు పెట్టేసి వీళ్ళు ఇలా ఎంట్రీ అయిపోయి కొంచెం ఇలా తిరిగి ఇలా ఇంట్లోకి ఎంట్రీ అవుతారు, గృహంలోకి. ఇప్పుడేంది, వీళ్ళు ప్రదక్షిణ క్రమంలో ఎక్కడ ఎంట్రీ అవుతున్నారు, అవ్వట్లేదు. ఇది ఒకటి గమనించాలి. పోనీ
కార్ పార్కింగ్ కావాలి అంటే ఇంకొంచెం ప్లేస్ ఎదరే ఉంచేసుకోండి, అంతే కదా. కార్ పార్కింగ్ ఇప్పుడు తూర్పు ఫేసింగ్ వాళ్ళు కూడా అంతే. ఇట్లా ఉంటే ఇప్పుడు ఇది తూర్పు సైడ్ కదా, తూర్పు ఫేసింగ్ వాళ్ళు కూడా కొంతమంది ఇల్లు వాళ్ళు కారు లేకపోయినా సరే మేము ఫ్యూచర్లో కారు కొంటాము, కారు పార్కింగ్కి మాకు ప్లేస్ కావాలని చెప్పేసి ఇలానే కట్ చేసి ఇలా ఇలానే ఇట్లా కట్ చేసి ఇట్లా పెడుతున్నారు, ఇట్లా కారు ఉండాలి మాకు అని చెప్పేసి. ఇది ఒక మేజర్ పాయింట్, ఈ పాయింట్ గమనించాలి. ఇలా అసలు ఎప్పటికీ పెట్టొద్దు. మనకి ఎప్పుడైనా సరే గృహం ఇలా చతురస్రాకారంలోనే ఉండాలి, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది జనరల్గా పల్లెటూర్లలో మనం చాలా ఇల్లు గమనిస్తే ఈ రెండింటిని 2 పోర్షన్లుగా ఇలా చేసుకొని పై ఎత్తున పెద్దవాళ్ళు, చిన్నతన కింద వాళ్ళు ఇలా ఉంటారు. కానీ వీళ్ళు గేటు కాడికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఈ పోర్షన్కి ఎక్కడో గేట్ అని ఇక్కడ పెట్టేస్తారు, ఈ పోర్షన్కి ఎక్కడో గేట్ అని ఇక్కడ పెట్టేస్తారు. ఇది కొన్నిళ్ళకి కంబైన్డ్గానే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అది సహజంగా అన్నదమ్ముల ఇల్లు కాబట్టి ఓపెనింగ్నే ఉంటుంది. ఇట్లాంటి ఇళ్ళకి ఇది ఉత్తరం, ఇది పడమర, దక్షిణం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పడమర. అయితే ఇట్లా 2 పోర్షన్ల ఇంటికి ఎక్కువగా ఈ గేట్నే వాడతారు. మీరు చాలా పల్లెటూర్లు గమనించండి, ఇట్లా 2 పోర్షన్ల ఇల్లులు గమనించండి. ఇది వీళ్ళకి తెలుసో తెలియకో ఇది 3rd ప్లేస్లోనో 4th ప్లేస్లోనో గేట్ వస్తుంది. గేట్ వచ్చినప్పుడు ఇట్లా వచ్చేసి ఇట్లా ఈ పోర్షన్లో కూడా ఎక్కువ ఇదే వాడతారు, వీళ్ళు ఎక్కువ ఇదే వాడతారు. వీళ్ళకి ఈ సోమ, బల్లాట ఈ ప్లేస్లలో వీళ్ళకి అనుకోకుండా ఇట్లా గేట్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది వీళ్ళు 2 పోర్షన్లకి ఇది కొంత మేలు. ఇక్కడ ఈశాన్యంలో గేట్ పెట్టినా కూడా ఈ గేట్నే వీళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది జనరల్గా ఈ గేటు వాడకం మంచిదే, ఎందుకంటే మనకు ముఖ్య ప్లేస్లో బల్లాట ప్లేస్లో పడుతుంది కాబట్టి ఆ ప్లేస్లోంచి ఎంట్రీ అవుతున్నాం కాబట్టి ఇక వీళ్ళకి ప్రహరీ గోళ్ళు అంటే ఏం ఉండవు. ఈ ఇళ్ళకి కొన్ని ఇళ్ళకి ప్రహరీ గోళ్ళు కూడా ఉండవు, ఈ చుట్టుపక్కల కిటికీలు కానీ ఏమీ ఉండవు సరిగా. ఇట్లా వీళ్ళకి గాలి వెలుతురు కూడా కష్టం రాదు. అందుకని చెప్పేసి ఈ ఒక్కటి మటుకు వీళ్ళకి కొద్ది ప్లస్ పాయింట్లో పడుతుంది, మిగతా అంతా ఎడు చూసుకున్నా కూడా అన్నీ మైనస్లే. కాబట్టి మనం గృహాన్ని నిర్మించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, మనం జీవితంలో గృహం ఒక మధ్యతరగతి వాళ్ళు ఒక్కసారే కడతారు, మళ్ళీ మళ్ళీ కట్టుకోలేరు. కాబట్టి ఈ గృహాన్ని నిర్మించే విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తలు తీసుకొని మనం పాటించాలన్నమాట. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళు మిస్టేక్లు చేస్తారు అంటే ఇది స్థలం అనుకోండి, స్థలం అయితే ఇది ఉత్తరం, ఇది దక్షిణం, పడమర, తూర్పు. ఇప్పుడు చుట్టూ ప్రహరీ ఉన్నా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఈ 2 దిక్కులు ఖాయం చేసేసి ఈ 2 దిక్కులే ప్రహరీ వదులుతారు. ఇట్లా ఈ 2 దిక్కులు హద్దులు స్థల హద్దు ఖాయం చేసి కట్టేస్తారు. ఇది కూడా కరెక్ట్ పద్ధతి కాదండి. మనం ఎప్పుడైనా సరే గృహానికి 4 దిక్కులు ప్రహరీ ఉండాలి, 4 దిక్కులు సెట్ బ్యాక్స్ ఉంటేనే గాలి వెలుతురుకు డోకా ఉండదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉత్తరం డోర్లు ఎక్కడ మిస్టేక్ పడుతుందంటే ఒక చిన్న చెప్తాను నేను. ఇది తూర్పు అనుకున్నాం కదా, ఈ తూర్పు ప్లేస్లో 3వ ప్లేస్లోనో లేకపోతే 4వ ప్లేస్లోనో, 3వ ప్లేస్ ఇది అనుకోండి లేకపోతే 4వ ప్లేస్, ఈ 2 ప్లేస్లలో ద్వారం పెట్టాలి. అయితే ఇక్కడ 3వ ప్లేస్లో పెట్టారనుకోండి, ఈ ఉత్తరం ఫేసింగ్కి వచ్చేపాటికి ఇప్పుడు ఈ ఇల్లు కట్టిన మేస్త్రులు వీళ్ళకి బండ గుర్తు పెట్టుకుంటారు, ఇది ఈశాన్యం మూల అంటే తూర్పు ఫేసింగ్ ఇంటికి ఈశాన్యం వైపు జరిపి డోర్ పెట్టామండి, ఈ ఉత్తర ఫేసింగ్ ఇంటికి కూడా ఈశాన్యం వైపు డోర్ పెట్టాలని చెప్పేసి ఇటు పెడతా ఉంటారు. ఇట్లా వీళ్ళకి మనకి 9/9 గ్రిడ్ వేసుకున్నప్పుడు ఈ 32 దేవతా స్థానాలలో ఎక్కడ ద్వారం పెట్టాలి అనేది అవగాహన ఉండదు. జనరల్గా అవగాహన లేకనే ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. తీసుకొచ్చి వాళ్ళ బండ గుర్తు ఒకటే ఈశాన్యం వైపు, దక్షిణ ఫేసింగ్ వచ్చేలోపు ఆగ్నేయం వైపు, అంటే ఈశాన్యం మళ్ళీ ఇటు కదా,
ఇటే రావాలని చెప్పేసి ఈ మూలకే రావాలని చెప్పేసి ఇటు ఆగ్నేయ మూలకే ఇటు జరిపి డోర్లు పెడతా ఉంటారు. ఒక బండ గుర్తుల్లా పెట్టుకుంటారు. 9/9 గ్రిడ్ వేసుకున్నప్పుడు ఏ భాగం ఎక్కడికి వస్తుంది, దీంట్లో సెంటర్ భాగం ఎక్కడికి వచ్చింది, మళ్ళీ బ్రహ్మస్థానం ఎక్కడికి వచ్చింది, ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఇంటి ఓనర్ గమనించుకొని చూసుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కట్టేసి వెళ్ళిపోయే వాళ్ళే. అందులో జీవితాంతం మనం, మన పిల్లలు, వాళ్ళకి పుట్టే పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పల్లెటూరులో ఇళ్ళల్లో అయితే ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళు, వాళ్ళ పిల్లలు, పుట్టే మనవాళ్ళు కూడా కొంత ఎడ్యుకేషన్ వచ్చి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఆ ఇంట్లోనే ఉంటారు. అంటే చూడండి, ఇల్లు కట్టించుకున్న భార్యాభర్తలు, వాళ్ళకి పుట్టిన పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే పుట్టే మనవరాలు కూడా స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయే వరకు ఈ ఇంట్లోనే ఉంటారనమాట. అంటే మనం ఇంతమంది ఉన్న ఇంట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరైనా సరే ఇప్పుడు ఒక సరైన ఒక పద్ధతి అంటే ఒక శాస్త్రం తెలిసిన వ్యక్తిని నువ్వు తీసుకొచ్చుకొని గృహ నిర్మాణం చేసుకుంటే అందులో మనకి అంతా మంచే జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఇప్పుడు చాలామంది కొంతమంది మేస్త్రులే ప్లాన్లు ఇచ్చేస్తూ ఉంటారు. మేము అక్కడ చాలా కట్టామండి ఇల్లులు. ఆ ఇంట్లో మేము ఇలాగే పెట్టాము, ఈ ఇంట్లో ఇలాగే పెట్టాము, అక్కడ బాత్రూమ్లు ఇలాగే పెట్టాము, ఇక్కడ బాత్రూమ్లు ఇలాగే పెట్టాము. ఇవే చెప్పే సమాధానాలు. శాస్త్రం ఏంటి? ఒక విశ్వకర్మ ప్రకాశాన్ని విశ్వకర్మని ఏమైనా ఫాలో అవుతున్నారా? మయ మహర్షిని ఫాలో అవుతున్నారా? ఏ మహర్షిని ఫాలో అవుతున్నారు? లేకపోతే ఏ గ్రంథాన్ని ఫాలో అవుతున్నారు? లేదా నారద సంహితని, నారద ఋషిని రాసిన గ్రంథాన్ని ఫాలో అవుతున్నారా? లేదా అష్టాదశ పురాణాలలో ఏమైనా వాస్తు గురించి ఫాలో అవుతున్నారా? ఇట్లాంటి జనరల్‌గా ఇట్లా సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తిని మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక ఇంటికి ఒక 30, 40 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎన్ని మనం, మనం ఉంటున్నాం. మనకు ప్లాన్ ఇచ్చినోళ్ళు ఉండరు. కట్టిపోయే మేస్త్రులు ఉండరు. మేస్త్రులైతే సింపుల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానుండండి. ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వస్తదని చెప్పారనుకోండి. ఇప్పుడు మేము ప్లాన్ ఇచ్చేటప్పుడు ఈ తూర్పు నుంచి 2 భాగాలు వదిలేసి ఇక్కడ ఈ తూర్పులో ఇట్లా ట్యాంక్ ఇచ్చేస్తాం. మళ్ళీ ఈ సెంటర్ టు సెంటర్ కలవకుండా ఇట్లా తూర్పులో ఇచ్చేస్తాం. ఈ మేస్త్రులు ఏం చేస్తారంటే ఈ ఈ ప్లాన్‌లో ట్యాంక్ ఇంతవరకే ఉందండి. ఇటు ఇంకా ప్లేస్ చాలా ఉంది. జరిపి కట్టుకుంటే ఏమైద్ది? వాళ్ళు ఏమైద్ది అనేదే అంటారు ఇంగంతే. వాళ్ళకి ఏమైతుందో కూడా తెలీదు. కట్టుకుంటారు, వీళ్ళు వెళ్ళిపోతారు ఇంగంతే. ఏమైద్ది? ఏమైద్ది అని తెలియకనే ప్లాన్ ఇచ్చి అతను ఇక్కడ ఆగ్నేయం నుంచి 2 భాగాలు వదిలేసి ఇక్కడ ట్యాంక్ ఇచ్చాడా? మరి ఆయన ఇవ్వచ్చు కదా! ఇక్కడి నుంచి ఇక్కడి దాకా పూర్తిగా పెద్ద ట్యాంకి. ఎందుకు ఇవ్వలేదు? ఆయనకి ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో ప్లాన్ ఇచ్చేవాళ్ళకి ఐడియాలు ఉంటాయి. వీళ్ళొచ్చేసి ఇంతవరకు సెప్టిక్ ట్యాంక్ కట్టు నాయనా అని చెప్పేసంటే, ఇంకా జరుపుకుంటే పెద్ద ట్యాంకీ వస్తదండి. ఓహ్! మీ తరం వెళ్ళిపోయేదాకా నిండదండి. ఏమైద్ది? ఇంకొంచెం ఇటు జరిపితే ఏమైద్దండి? ఏమైద్ది? ఏమైద్ది? ఇదే దానికి ఆన్సర్ కూడా ఉండదు. అట్లా. ఇట్లాంటి పొరపాట్లు సహజంగా చాలా జరుగుతా ఉంటాయండి. ఎందుకంటే ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాత కొంతమందైతే ప్లాన్ తీసేసుకొని అంతవరకు ఓకే. ఇంకొంతమందైతే మా ఇంటికి ఎలాంటి మిస్టేక్‌లు జరగకూడదని చెప్పేసి 2, 3 విజిట్లు తీసుకుంటారు. ఈ ప్లాన్ ఇచ్చిన అతని దగ్గర ఎవరైతే వాస్తు ప్లాన్ ఇస్తారో పరంగా అతన్ని 2, 3 విజిట్లకి మాట్లాడుకుంటారు. ప్లాన్ ఇచ్చారు. ముగ్గు పోసి ప్లాన్ ఇయ్యడం ఒక ఎత్తు. మర్మస్థానాలు, మహామర్మాలు, బ్రహ్మస్థానాలు, సెట్ బ్యాక్స్ వదిలేసి, పిశాచాంశ స్థానాలు వదిలేసి, దైవ మానుష భాగాలు, బ్రహ్మస్థానం ఇన్నుంటాయి గమనించాల్సినవి. సింపుల్‌గా ఈ ఇక్కడ బెడ్‌రూమ్ పెట్టుకో, ఇక్కడ చిల్డ్రన్ రూమ్ పెట్టుకో, ఇక్కడ వంటగది పెట్టుకో, ఇక్కడ దేవుని గది పెట్టుకో ఇట్లా కాదు. మనం స్థలాన్ని చూసుకున్నప్పుడు, స్థల విభజన చేసినప్పుడు సెట్ బ్యాక్స్ ఎందుకు వదలాలి అంటే చుట్టూ ఉన్న స్థలాన్ని 9లో 1వ వంతైన ప్రహరీ వదలాలి. ఎందుకు వదలాలి? అది పిశాచాంశ స్థానము. ఇది మధ్యలోది బ్రహ్మస్థానము. బ్రహ్మస్థానం అంబటి దైవ మానుష భాగాలు కూడా ఉంటాయి. దైవ మానుష భాగాలలో మనం నివసించడానికి గదులు కట్టుకుంటాం. బ్రహ్మస్థానం కూడా మనకి ఓపెన్‌గానే వదిలేసుకోవాలి. మన తెలుగోళ్ళు ప్లస్ తమిళనాడోళ్ళు కూడా వాస్తు శాస్త్రాలను బాగా ఫాలో అవుతారు. మీరు ఈ తమిళం రీమేక్ సినిమాలు గాని ఏమన్నా చూస్తే వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయంటే మధ్యలో ఈ బ్రహ్మస్థానం వరకు ఇట్లా ఓపెన్ ప్లేస్ వదిలేసి తర్వాత ఈ చుట్టూరు ఇట్లా కట్టుకుంటారు ఇల్లులు. ఇది ఖాళీగానే ఉంటది. గమనించండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ దాకా అవసరం లేదు. సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ మూవీలో వాళ్ళు మధ్యలో పడుకుంటారు.
ఇది బ్రహ్మస్థానం. అంతవరకు పైన కప్పు కూడా ఉండదు, కింద ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఈ ఓపెన్ ప్లేస్లో వీళ్ళందరూ పడుకుంటారు. ఇక్కడ మిగతా ఈ చుట్టూ రూములు ఇవి ఉంటాయి. అట్లా పూర్వం ఈ పెంకుటిల్లు ఎక్కువ కనపడుతుంటాయి మీకు. ఇట్లా చుట్టూ పెంకుటిల్లు వేసి మధ్యలో బ్రహ్మస్థానం వదిలేసి చుట్టూ రూములు కట్టుకొని కొన్ని ఇళ్ళకి ఇట్లా ఈ ప్రహరీ కూడా వదిలేసి పెద్ద ఇల్లు అన్నమాట, చాలా పెద్ద ఇల్లు. ఇక్కడ డోర్ పెట్టుకునే పెద్ద గేటు పెట్టుకొని ఇక్కడ నుంచి వెహికల్స్ వచ్చేవి. ఇక్కడ ఎంట్రన్స్ పెట్టుకునే వాళ్ళు. ఇది మళ్ళీ బ్రహ్మస్థానం, ఇది మొత్తం ఓపెన్. ఇట్లా చుట్టూ గదులు అన్నమాట. ఈ గదులకు కూడా మళ్ళీ వీళ్ళు ఇట్లా ఉంటాయి. ఈ బ్రహ్మస్థానం చుట్టూ మళ్ళీ నడిచేంత ఏరియా ఉంటుంది. ఇట్లా రూములు వాళ్ళకి ఎన్ని అవసరం అయితే అన్ని ప్లాన్ ప్రకారం కట్టుకుంటారనమాట. ఈ బ్రహ్మస్థానాన్ని వాళ్ళు ఎక్కడ డ్యామేజ్ కూడా చేయరు. చాలా సినిమాలు మీరు గమనించినా, పెంకుటిల్లు గమనించినా మధ్యలో ఈ బ్రహ్మస్థానాన్ని స్లాబ్ పెంకులు కూడా లేకుండా ఓపెన్గా వదిలేసేస్తారు. అట్లా వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు. బ్రహ్మస్థానం అనేది అస్సలు డ్యామేజ్ అవనివ్వరు అనమాట. అందుకని చెప్పేసి ఇల్లు కట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది సిద్ధాంతంతో ప్లాన్ తీసుకున్న తర్వాత ఒక విజిట్తోనే అమ్మో మాకు డబ్బులు అయిపోతాయేమో అన్నట్టు ఆలోచించి ఒక ప్లాన్తోనే సరిపెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే మనం కట్టుకునే ఇల్లు జాగ్రత్తగా ఉండాలి, రూపాయి ఖర్చు అవుతున్నా. ఎందుకంటే ఒక డబుల్ బెడ్రూమ్ కట్టడానికి 30-40 లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు 30-40 లక్షలు కూడా ఈ ప్లాన్ ప్రకారం ఈ ప్లాన్ బేస్ చేసుకునే కదా మనం ఖర్చు పెట్టేది. అట్లాంటప్పుడు దీంట్లో మళ్ళీ ద్వారాలు పెట్టేటప్పుడు కానీ లేకపోతే ట్యాంకులు కానీ ఇంకెక్కడన్నా మిస్టేకులు జరుగుతాయేమో అని చెప్పేసి మధ్యలో ఇంకో 2 విజిట్స్ పిలిపించుకొని మరి జాగ్రత్తగా ఎక్కడ పొరపాట్లు రాకుండా చూపించుకొని చాలా జాగ్రత్తగా ఇల్లు కట్టుకుంటారన్నమాట. అది కట్టుకోవాల్సిన పద్ధతి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా గృహం నిర్మించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఉపయోగపడవచ్చు వాళ్ళకి కూడా. అలాగే మనం నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ మనం కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.